యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరలోక తండ్రి, మన దేశాన్ని రక్షించేందుకు ముందుండి సేవ చేస్తున్న భారత సైనికుల కోసం ఈ రోజు మేము నీ ముందుకు వస్తున్నాము. ప్రభూ, నీ పరిచర్యలో ఉన్న ఆ వీర సైనికుల ప్రాణాలు నీ చేతుల్లో భద్రమై ఉండాలని ప్రార్థిస్తున్నాము. నీ రక్షణ కవచం వారిపై ఎప్పటికీ ఉండుగాక. వారు సరిహద్దుల్లో, గగనతలంలో, సముద్రాలలో విధులు నిర్వహిస్తున్నప్పుడు నీ సహాయం వారి వెంట ఉండాలని మేము కోరుతున్నాము. ప్రభూ, శత్రువుల చెరలోనూ సంకటకాలంలోనూ వారిని నీ బలమైన భుజాలపై మోయిము. వారి హృదయాలలో భయం కాక ధైర్యం నింపుము. ఎప్పటికప్పుడు నీ జ్ఞానం, నీ గైడెన్స్ వారిని నడిపించుగాక. ప్రతి నిర్ణయం వారు తీసుకునే సమయంలో నీ చైతన్యం వారిని ఆవహించుగాక. వారిని గాయాల నుండి, ప్రమాదాల నుండి, ఏ విధమైన వ్యతిరేక శక్తుల నుండి కాపాడుము. ప్రభూ, వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారు ప్రేమించేవారు సైనికులు తమ విధులను నిర్విరామంగా నెరవేర్చేంత వరకు శాంతితో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. వారికి నీవే ఓ అండగా ఉండి అవసరమైన సమయానికి ఓ శాంతిని, ధైర్యాన్ని ఇవ్వుము. ప్రభూ, మేము భారతదేశానికి ఇచ్చిన ఈ ధైర్యవంతులైన రక్షకుల కోసం నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేశ సేవలో ప్రాణత్యాగం చేసే వీరుల ధైర్యాన్ని, త్యాగాన్ని మేము గౌరవిస్తున్నాము. వారి కృషిని నీవే సాక్షిగా చూసి ప్రతిఫలించుము. వారి జీవితాలలో నీ రక్షణ, కరుణ, శాంతి ఎప్పటికీ కొనసాగించుము. యేసు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.